ఇంత దాడి జరిగింది, మొత్తం ప్రపంచం అంతా చూసింది. ఇవాళ వీడియో బయటకు వచ్చింది. ఇవాళ అరెస్టు చేసేందుకు వెళ్తే వారిద్దరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వారి సోదరులు ఇద్దరు పారిపోయారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకా ఎన్నికల సంఘం ఏం చెప్తుందో చూడాలి. మరి ఏం చెప్తారు? ఇంత దౌర్జన్యకాండ అంటే మాచర్ల నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే అది రెండు రాష్ట్రాలకి సరిహద్దుగా ఉన్న ప్రాంతం. వైసీపీలో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గెలిచిన దగ్గర నుంచి కూడా అటు లిక్కర్ మాఫియా, అలాగే ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా జరిగిందని ఎన్నో సాక్ష్యాధారాలతో సహా, ఎన్నో వీడియోలతో సహా బయటకు వచ్చినాయి. అంటే పక్క రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి లిక్కర్ ని ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకురావడం, అలాగే ఇక్కడి నుంచి బిల్లులు లేకుండా వితౌట్ బిల్స్ నేను సబ్జెక్ట్ లోకి వస్తున్నాను సార్. సబ్జెక్ట్ లోకి వస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినప్పుడు నన్ను మాట్లాడనివ్వండి సార్. నేను వేరే సబ్జెక్ట్ లో వెళ్తాను, దానికి సంబంధించిందే మాట్లాడుతున్నాను. నాకు అవకాశం ఇవ్వండి. ఆ గ్రావెల్ కి అలాగే ఇసుకకు సంబంధించిన బిల్స్ లేకుండా పంపించడం, ఒక సెపరేట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న పిన్నెల్లి సోదరులు ఏదైతే ఉందో, ఇప్పుడు మళ్ళీ ఓడిపోతే అవన్నీ బయటకు వస్తాయి ఓటమి భయంతో ఎలా అయినా కూడా అంటే దౌర్జన్యం చేసి మళ్ళీ గెలవాలనే ఒక దురుద్దేశంతో ఈవీఎంలను పగలగొట్టడం అనేది నిజంగా ప్రజాస్వామ్యంలో అదొక బ్లాక్ డే సార్. అంటే ఈవీఎం మిషన్లు అనేవి అవి పబ్లిక్ ప్రాపర్టీని మీరు ఎన్నికల్ని అపహాస్యం చేస్తూ వాటిని ధ్వంసం చేయడమే కాకుండా అక్కడున్న ఆర్ఓ విధులను కూడా ఆటంకం కలిగించిన కేసుల్లో ఎన్నో సెక్షన్ల మీద ఆయన మీద కేసు నమోదు అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చాలా మనందరం బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇది 1 వీక్ వరకు కూడా బయటికి రాలేదు. ఎందుకు? టీడీపీ అక్కడ బూత్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, టీడీపీ వాళ్ళు డిమాండ్ చేసిన తర్వాత మాత్రమే ఈ వీడియోలు బయటకు ఎందుకు వచ్చినాయి. ఇలాగే ఎన్నో చోట్ల మనం చూసుకుంటే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి పైన దాడి చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కొట్టడం జరిగింది డిఎస్పీ. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో పోలింగ్ బూత్లు 4, 5, 6, 7 వాటిల్లో అక్కడ వైసీపీ కార్యకర్తలు గొడవ చేస్తే తిరిగి టీడీపీ అక్కడున్న కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేశారు. అన్నమయ్య జిల్లాలో కోడూరులో 192 పోలింగ్ బూత్ లో కూడా ఈవీఎం పగలగొట్టడం జరిగింది. అంటే ఇలాంటివి ఎన్నో కూడా ఇంకా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే అక్కడ గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పడమే చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఆయన ఎమ్మెల్యే ఎవరైతే పోలింగ్ బూత్ లో ప్రవేశించిన వెంటనే అక్కడ ఆఫీసర్ లేచి నుంచుని దండం పెట్టి తర్వాత గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పడంలో మర్మం ఏంటో మరి మన అందరికీ తెలిసిపోతుంది. అంటే చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది అక్కడ ఎవరిని ప్రభావితం చేశారు, ఏ ఆఫీసర్ ఎవరికి భయపడ్డారు, ఎవరికి లొంగిపోయారు అనేది. టీడీపీ ఏజెంట్, పోలింగ్ బూత్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో నంబూరు శేషగిరిరావు గారు, ఆయన ఒక పులిలా దాడి చేశారండి. వాళ్ళ మీద దాడి చేయడం కాదు, ప్రతిఘటించారు. వాళ్ళు చేస్తున్న తప్పుని ఆ పెద్ద ఆయన ప్రతిఘటించారు. మర్నాడే ఆయన మీద దాడి జరిగింది. గొడ్డలతోటి నెత్తి మీద ఆయనకి దాడి చేసిన సంఘటన. అంటే మనం ఇంతకు ముందు చూసుకున్నాం పులివర్తి నాని గారి మీద దాడి చేసిన సంఘటన. అంటే వైసీపీ ఎన్ని దౌర్జన్యాలు చేసి, ఎంత దాడి చేసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఈ విధంగానే మీరు 175 గెలుస్తామని అంటున్నారా? ఇంతకు ముందు కూడా మనం తిరుపతి బై ఎలక్షన్స్ లో కూడా చూసాం సార్. వారికి ఈ మధ్య అంటే దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత వారికి శిక్షలు పడ్డాయి. అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు శిక్షలు పడిన సంగతి. అంటే తిరుపతి బై ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఇదే కహానీలు చెప్పారు వైసీపీ. ఏమీ జరగలేదు, అక్కడ ఎలక్షన్స్ చాలా ఫెయిర్ ఎలక్షన్స్ జరిగినాయి అని చెప్పి ఇదే కహానీలు చెప్పారు. మరి ఈ రోజు 2.5 సంవత్సరాల తర్వాత శిక్షలు పడ్డాయి, ఈ రోజు ఒప్పుకుంటున్నారా? అంటే ఇవి అన్ని కూడా బయటకు రాబోతున్నాయండి. ఇంకా వెబ్ క్యామ్స్ లోంచి ఇంకా ఎన్ని ఫుటేజ్లు, ఎక్కడెక్కడ దాడి చేశారు వీళ్ళు, ఎక్కడెక్కడ కార్యకర్తల్ని గాయపరిచారు, ఎక్కడెక్కడ ఈవీఎం మిషన్ ని ధ్వంసం చేశారు, ఇవన్నీ కూడా బయటకు రాబోతున్నాయండి. మనకు ఒక ఉన్న అదృష్టం ఏంటంటే వెబ్ క్యామ్స్ పెట్టడం వల్ల మనకి కొంచెమన్నా వీళ్ళ దాడులన్నీ బయటకు వచ్చే సంఘటన పరిస్థితులు ఉన్నాయి. అంటే అక్కడ సెంట్రల్ లో ఉన్న ఎలక్షన్ కమిషన్ అడిగే వరకు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, కలెక్టర్ గారికి అక్కడ ఆర్ఓ ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అంటే ప్రతిదీ కూడా వాళ్లే చేసి ఎదుటి వాళ్ళ మీద బురద చల్లడం అన్నది మొదటి నుంచి అలవాటు అయిపోయిందండి. ఇందాక మీరు స్టార్టింగ్ లో ఒక వీడియో ప్లే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఈయన ఆస్తులు అంతంత మాత్రమే, చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు.
అంటే ఆస్తులు అంతంత మాత్రమే, కేసులు అంతంత మాత్రమే అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి ఎప్పుడు ఉల్టనే ఉంటుందండి. మనం చూసాం ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యాన్ని పక్కన పెట్టుకుని తిరిగిన వ్యక్తి. అంటే వీళ్ళకి అంతంత మాత్రం కేసులు అంటే ఒక 38 కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అవి అంతంత మాత్రమే అండి. కానీ ప్రజాస్వామ్యంలో అవన్నీ చాలా దారుణంగా అనిపిస్తుంది ప్రజలకి. అంతంత మాత్రం దోపిడీనా, అంతంత మాత్రం కేసులని ఎట్లా అర్థం చేసుకోవాలో మరి ప్రజలకు అర్థం కావట్లేదు. ఈ రోజు ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత, వాళ్ళకి ఓటమి భయంతో ఇటువంటి దాడులు చేస్తున్నారండి. గెలుస్తామనే ధీమా ఉన్న వాళ్ళు ఇటువంటి దాడులకు ఎందుకు పాల్పడతారు? అంటే అసలు ఇంతకు ముందు చూసేవాళ్ళం అండి, బ్యాలెట్ బాక్సులు ఉన్నప్పుడు వాటిని ట్యాంపర్ చేయడం, వాటిలో నీళ్లు పోయడం, ఇంకు పోయడం, అలాగే బూత్ ని క్యాప్చర్ చేయడం ఇట్లా చేసేవారు. ఇప్పుడు ఈవీఎం మిషన్లు వచ్చిన తర్వాత కూడా మిషన్లు పగలగొట్టేస్తాం అంటే ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఓటర్ కి ఏమి గౌరవం ఇచ్చినట్టు? అతన్ని వేసిన ఓటుని మీరు అపహాస్యం చేసినట్టు కదా, అతని నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించినట్టు కదా. మీ నియోజకవర్గం ప్రజలు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే తిరిగి ఆ ఓటరు మళ్ళీ అతని యొక్క నిర్ణయాన్ని తెలియజేయడాన్ని మీరు తప్పుపట్టినట్టు కదా. దీని కింద అంటే పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద ఎన్ని సెక్షన్ల కింద మీ మీద కేసులు నమోదవుతాయి అన్నది కూడా మీరు గమనించకుండా, అంటే దుర్మార్గంగా దోపిడీగా మళ్ళీ గెలిస్తే మేము అన్ని కేసులను మాఫీ చేసుకోవచ్చు అనే ఒక ధైర్యాన్ని ఈ 5 ఏళ్లు ఈ ప్రభుత్వం ఈ ప్రజాప్రతినిధులకు ఇచ్చింది అనుకోవాలా? ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఈ మాత్రం దానికి ఇంకా ఎలక్షన్స్ కి దేనికి? వైసీపీ ప్రతినిధులే వచ్చి, వైసీపీ నాయకులే వచ్చి వాళ్ళ రిగ్గింగ్ చేసుకుని ఎలక్షన్ చేసుకుంటారా రాబోయే రోజుల్లో? ఖచ్చితంగా ఈ చర్యలు ఇటువంటి దానికి ఫుల్ స్టాప్ పడాల్సిందేనండి. లేదంటే ఫెయిర్ ఎలక్షన్స్ జరగవు. ప్రజలు కూడా రేపొద్దుట ఎలా అయిపోతుందంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి బయటకు వచ్చి ఓటు వేయడానికి కూడా భయపడే పరిస్థితులు, ఒకళ్ళు నామినేషన్లు వేయడానికి కూడా భయపడే పరిస్థితులు ఈ రోజు సృష్టిస్తుంది వైసీపీ. ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు